ఖచ్చితంగా కార్యాలు మన బ్రతుకులో దేవుడు జరిగిస్తాడు. ఎన్నో ఆటంకాలు, ఎన్నో అభ్యంతరాలు, ఎన్నెన్నో కష్టాలు, ఎన్నెన్నో ఇబ్బందులు మన బ్రతుకులలో కలుగుతూ ఉంటుంటాయి. అన్నిటిలో నుంచి విడిపించగలిగిన వాడు మన ప్రభు. కాబట్టి ఈరోజు ఏదో ఇక్కడ సేవకులు ఇక్కడ మీటింగ్ని ఏర్పాటు చేశారు, నేను వెళ్ళాలి అని అనుకొని మీరు వచ్చినట్టయితే దేవుని బిడ్డలారా, మీరు కార్యాలు చూడలేరు అని ఒక సేవకునిగా మటుకి నేను చెప్పగలుగుతాను. నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను, ఖచ్చితంగా దేవుడు నా జీవితంలో కార్యాలు జరిగిస్తాడు అని నువ్వు నమ్మి భక్తితో నువ్వు కూర్చోగలిగితే ఖచ్చితంగా ఆగిపోయిన కార్యాలు నా దేవుడు నెరవేర్చబోతున్నాడు. మీరు ఏది అనుకుంటున్నారో అద్భుతం మీ ఇంటిలో దేవుడు జరిగించబోతున్నాడు. మీరు నమ్మి దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళండి, గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. దేవుని బిడ్డలారా, వాక్యము నేను తీసుకున్న వాక్యం నేను చెప్పాలి అంటే కనీసం ఒక గంటనన్నా పడుతుంది. కానీ ఒక 2-3 విషయాలు నేను చెప్పేసి త్వరగా నేను వాక్యాన్ని ముగిస్తాను. ఎందుకంటే సమయం వెనకాల పాషమ్మ గారు కూడా ఉన్నారు, వారు వాక్యము సాక్ష్యం కూడా చెప్పాలి. మంచిది. మీకా గ్రంథం అందరూ కూడా బైబిల్స్ తెరవాలండి. మీకా గ్రంథం 2వ అధ్యాయం, మీకా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. మీకా గ్రంథం అందరూ తెరవాలి. మీకా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. ఎవరైనా చదివి సహాయం చేస్తారా? చదివేవారు మైక్ తీసుకోండి. చాలు, ప్రార్థన చేసుకోండి. సర్వోన్నతుడ, మహోన్నతుడ, మహాగణుడ, చదవబడిన లేఖనములోంచి నాయన అయ్యా సూటిగా మా అందరితో మీరు మాట్లాడండి. ఈరోజు నాయన నాయుడుపేటలో ఉన్న నాయన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి బలపరిచి నడిపించమని నీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తాం. సమస్తం నీ చేతికి అప్పగించు. యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇప్పుడు కుమార్తె చదివింది కదండి. ఆ కుమార్తె మలయాళం అండి. వారు చదువుకున్నదంతా కూడా మలయాళం. తెలుగులో చదువుతుంది కదండి, చూసారా? తెలుగు చదివి తెలుగు బైబిల్ చదవాలంటేనే మనం భయపడుతూ ఉంటాం కదా. ఆమె చదివిందంతా మలయాళమే, ఆమె స్టడీస్ అంతా కూడా మలయాళమే. కానీ ప్రభుని తెలుసుకున్న తర్వాత తెలుగులో చదవడం ప్రారంభించబడింది. అలాగున్న తెలుగులో ఆమె చదువుతూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును, వారి గుమ్మమును పడగొట్టు దాని ద్వారా దాటిపోవుదురు, వారి రాజు వారికి ముందుగా నడుచుచు యెహోవా వారికి నాయకుడుగా ఉండును. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని లేఖనం సెలవిచ్చుచున్నది, నీ ముందర నడుచుచున్న యెహోవా, మన ముందర నడుచుచున్న యెహోవా. దేవుడు మన ముందర నడిచేవాడు. ఈరోజు మనం ఆలోచన చేద్దాం. మోషే జీవితంలో ఇశ్రాయేలులని నడిపించే సమయంలో అరణ్యములో, అడవిలలో, అరణ్యములో, కొండలలో, లోయలలో మోషే ఇశ్రాయేలులని నడిపించుచున్న సమయాలలో మోషేకు దేవుడు ముందుగా ఉండి ఇశ్రాయేలులని మోషే ద్వారా నడిపించినట్టుగా మనము చూడగలుగుతున్నాం. ఇక్కడ కూర్చున్న మన జీవితాలలో దేవుడు అంటాడు, నీ ముందర నేను నడుచు దేవుడనై ఉన్నాను, నేనే యెహోవాను, నేను మీ ముందర నడుచువాడను అని అంటున్నాడు. ప్రియ సంగమా, ఆయన మన ముందర నడుస్తే మన జీవితాలలో ఏ కార్యాలు జరుగుతాయి? ఒక 6-7 కార్యాలు ఉన్నాయి.
అవన్నీ చెప్పాలంటే ఒక గంట పడుతుంది. ఆయన ముందర మన ముందర ఆయన నడుచు దేవుడై ఉన్నాడు. ఆయన మన ముందు నడుస్తే మన జీవితాలలో ఏ కార్యాలు జరిగిస్తాడు, ఏ అద్భుతాలు జరిగిస్తాడు, ఏ విషయాలు మన బ్రతుకులో దేవుడు జరిగిస్తాడు. ఈరోజు దేవుని పిల్లలమైన మనం ఈరోజు దేవుని నువ్వు వాక్యాన్ని సరిగ్గా నువ్వు నమ్మగలిగితే, నిజంగా ఉన్నది ఉన్నట్టుగా దేవుని వాక్యము ద్వారా దేవుడు ఈ రాత్రి నాతో మాట్లాడుతున్నాడని నువ్వు అనుకొని నువ్వు ఉండగలిగితే, దేవుడు గొప్ప కార్యాలు కూర్చున్న నీ జీవితంలో ఈ మైక్ శబ్దం ఎక్కడ వరకు వినబడుతుందో అక్కడ కూర్చొని వింటున్న వారి జీవితాలలో కూడా దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యాన్ని ఈరోజు రూఢిగా మనము నమ్మగలిగితే, నిజంగా దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా మనం విశ్వసించగలిగితే, ఆ వాక్యాన్ని మన హృదయంలో నూరంతలుగా మనము తీసుకోగలిగితే, అప్పుడు అద్భుతాలు మనం చూడగలుగుతాం, ఆశ్చర్యకరమైన కార్యాలు చూడగలుగుతాం. ఎన్నో కార్యాలు. మా పిల్లలు దేవుని బిడ్డలారా పెద్ద పాప వివాహము చేయాలని మేము అనుకున్నాం. ఎలాగునా పరిస్థితి చూస్తే వివాహమేమో ఘనముగా చేయాలని చూస్తూ ఉన్నాం. మా చేతిలో చిల్లి గవ్వలేదు. దేవుని బిడ్డలారా మా చెల్లెమ్మ కుమారునికే ఇచ్చాం. దేవుని బిడ్డలారా మేము 4 అన్నదమ్ములము, ఒక చెల్లెలు. ఆ చెల్లెలు కొడుకుకే మా పెద్ద పాపని ఇచ్చాం. దేవుని బిడ్డలారా ఆ సమయంలో ఆ వివాహము జరిపించాలని మేము అనుకుంటున్న సమయంలో అక్కడ చూస్తేనేమో చాలా లక్షలతో కూడినది. అయితే మా చేతిలో ఏమీ లేదు. ఆ సమయంలో సంబంధము మాట్లాడి అలాగున వస్తున్న సమయంలో మేమిద్దరం అనుకున్నాం, ఎలాగున్నా మరి పరిస్థితి చూస్తే ఎదుటిగా ఇలా ఉంది, మళ్ళీ మనమేమో ఏమీ లేదు, ఈ సమయంలో ఒక చిల్లి గవ్వ కూడా మన దగ్గర లేదు కదా అని అనుకున్నాం. దేవుని మహాకృపను బట్టి దేవుడు మా మధ్యలో ఉన్నాడని, మా ముందర దేవుడు నడుస్తున్నాడని, ఖచ్చితంగా దేవుడు మా బ్రతుకులలో అద్భుతాలు దేవుడు జరిగిస్తాడని నమ్మి ఒక అడుగు ముందుకు వేశామండి. దగ్గర మీరు నమ్ముతారో నమ్మరో నాకు అక్కర్లేదు, కానీ మా పెద్ద కుమార్తె వివాహము 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వివాహం చేశామండి. కొట్టేదేదో కొంచెం ఘనంగా కొట్టండి, లేకపోతే కొట్టకండి. ఎందుకో తెలుసా, దేవుని నామాన్ని మీరు చెప్పట్ల ద్వారా ఆయనని ఘనపరచగలిగితే దేవుడు మిమ్మల్ని ఘనపరచునుగాక. ఆయనను నువ్వు ఘనపరచగలిగితే, దేవునిని మనము ఘనపరచగలిగితే, దేవునిని మనం మహిమపరచగలిగితే, దేవునిని మనం స్తుతించగలిగితే, దేవునిని మనం పొగడగలిగితే, దేవుని నామానికి మన ద్వారా మహిమ తీసుకొని రాగలిగితే, ఖచ్చితంగా నీ బ్రతుకులో దేవుడు ఈ రాత్రి నువ్వు రాసి పెట్టుకో, అద్భుతాలు నీ ఇంటిలో నా దేవుడు చేయబోతున్నాడు. ఈ రోజు వరకు ఆగిపోయాయా? ఈ రోజు వరకు ఆటంకాలు కలిగాయా? ఈ రోజు వరకు అభ్యంతరాలు కలిగాయా? నీ ఇంటిలో ఈ కార్యము జరగాలి అని నువ్వు అనుకుంటూ ఉన్నావు, వెళ్తూ ఉన్నావు, జరిగే కార్యము కూడా ఆగిపోతూ ఉందా? ఈరోజు దేవుని సేవకునిగా నేను చెప్తున్నాను, ఆ అద్భుతమైన కార్యం దేవుడు నెరవేర్చబోతున్నాడు. అద్భుతం దేవుడు చేయబోతున్నాడు. ఆశ్చర్యకరమైన కార్యం దేవుడు చేయబోతున్నాడు. ఎందుకో తెలుసా దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లో దేవుడు మా మధ్యలో ఉన్నాడని, దేవుడు మా ముందర నడుస్తున్నాడని, ఖచ్చితంగా తల దించుకునే స్థితి రానియడని నమ్మి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఆ వాగ్దానాలను చేతపట్టుకొని ముందుకు వెళ్ళాం. దేవుని బిడ్డలారా, ప్రియ సంగమా, నమ్మండి నమ్మకపోండి. దేవుని బిడ్డలారా, 20 లక్షల రూపాయలు దగ్గర ఆ రోజులలో దేవుని బిడ్డలారా ఖర్చు అయింది. ఎలాగా జరిగించాడో అది తెలియదు. చాలా వరకు అనుకుంటుంటారు, కొన్ని సాక్ష్యాలు కొంతమంది ఉన్నప్పుడు ఎలా జరుగుతుంది. ఎస్, నిజమే, ఎలా జరుగుతుందో అది మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా దేవుని సేవకునిగా చెప్తున్నాను, ఎలా జరుగుతుందో మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా దేవుడు జరిగిస్తాడు. కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా, కొంచెం గంభీరంగా చెప్పండి. ఒక్కటి నేను చెప్తాను, ఎప్పుడు దేవుని సన్నిధిలో మీరున్న ఆనందంతో ఉండాలి, సంతోషంతో ఉండాలి.
నేను ఎప్పుడు చెప్తాను, బాధలు కష్టాలు ఖచ్చితంగా మానవునికి వస్తూనే ఉంటాయి కదండి. చెప్పాలి, అది ప్రభు నమ్మినా ప్రభు నమ్మకపోయినా దేవుడు అంటాడు, అమ్మా నన్ను నమ్మితే ఇంకా మీకు అమ్మా కష్టాలు కలుగుతాయి. కానీ ఒక్కటి మట్టుకు మనం గమనించాల్సింది, ఎవరికి లేని కార్యము దేవుడిని పక్షాన ఉన్నవాడు అమ్మా ఆశ్చర్యకరమైన కార్యాలు చేయగలిగిన వాడు. హల్లెలూయా. అది దేవుని బిడ్డ మనం ఎరగవలసింది, అది ఖచ్చితంగా కార్యాలు జరిగించగలిగిన వాడు దేవుని సంగమా. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ప్రాకారములని దేవుడు కూలగట్టగలిగిన వాడు. మన ముందర నడిచే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ప్రాకారములని కూలగొట్టగలిగిన వాడు. ఎలాంటి ప్రాకారమైన ప్రియ సంగమా, ఈరోజు నీ జీవితంలో దేవుని బిడ్డల ఒక అడ్డు గోడలాగా ఒక సమస్య వచ్చి నిలబడిందా? ఒకవేళ నీ కూతురికి కానీ నీ కొడుకు కానీ వివాహము జరగకుండా ఒకవేళ ప్రభుని నమ్మినా పర్వాలే, నమ్మకపోయినా పర్వాలే, అమ్మా ప్రతి ఒక్కరికి ఒక సేవకునిగా నేను చెప్తున్నా. ఈరోజు అలాంటి ఇబ్బందులలో మీరున్నారా? అమ్మా జరగడానికి వెళ్తూ ఉంది కార్యం, అది జరగలేకపోతుందా? ఒకవేళ సమస్య అలాగునే ఒక కొండలాగా నిలబడిపోయిందా? ఇవన్నీ కూడా నా దేవుడు వచ్చినాడు, అవన్నిటిని నేను పగలగొట్టగలిగిన వాడను. ప్రియ సంగమా, ప్రాకారములని పగలగొట్టగలిగిన వాడు మన ముందు నడిచేవాడు దేవుని సంగమా. ఒకరోజు ఇశ్రాయేలులో దేవుని బిడ్డలారా అమ్మా ఎరుకో గోడ దగ్గరికి వచ్చారు. దేవుడు అన్నాడు, అమ్మా ప్రతిరోజు అమ్మా అలా దాని చుట్టూ తిరగండి, 7 రోజులు దాని చుట్టూ మీరు తిరగండి, తిరిగి దేవునిని స్తుతించండి, దేవునిని ఘనపరచండి, దేవునిని మహిమపరచండి. 7 రోజులు అలా తిరిగి ప్రభుని స్తుతించండి, ప్రభుని ఘనపరచమని దేవుడు చెప్పారు. దేవుని బిడ్డ చెప్పినట్టు చేశారు. చెప్తారా అమ్మా? చెప్పినట్టు చెప్పాలి, చెప్పినట్టు చేశారు. ఈరోజు అమ్మా మన కార్యాలు జరగకపోవడానికి గల కారణం, ఇక్కడ బాగానే వాక్యం వింటాం, రేపు ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా వేరే తీరు చెప్పారు అని అనుకోండి, దానిని నమ్ముతాం, వాక్యాన్ని పక్కకు పెట్టేస్తాం. ఇది ఈ రోజులలో కార్యం జరగకపోవడానికి గల కారణాలు ఇవి అండి. కానీ వారు చెప్పినట్టు చేశారు. అమ్మా దేవుడు ఎలా చెప్పాడో, ఎలా తిరుగుమన్నాడో, ఎన్ని రోజులు తిరుగుమన్నారో, తిరుగుతూ ఎలా స్తుతించమన్నాడో, ఎలాగున దేవునిని ఘనపరచుమన్నారో ప్రియ సంగమా. అమ్మా చరిత్రకారుడు చెప్తున్నాడు, దేవుని బిడ్డలారా అమ్మా వాక్య పండితులు చెప్తున్నారు, ఆ ఎరుకో గోడ మీదనంట దగ్గర దేవుని బిడ్డలారా పెద్ద పెద్ద లారీలు, ఒక 4 లారీలండి, 2 లారీలు ఇలా వెళ్ళొచ్చంట, 2 లారీలు అలా వెళ్ళొచ్చంట. అలాంటి పెద్ద గోడ, ఎరుకో గోడ, కేవలం స్తుతించిన కారణాన్ని బట్టి 7వ రోజు ఎరుకో గోడ అమ్మా ఆ ప్రాకారములన్నీ కూడా ఏమైపోయాయి? చెప్పాలి, ఏమైపోయాయి? అన్నీ కూలిపోయాయి. దేవుడు ఎలా చెప్పాడో అలా చేశారు. వారి ముందర దేవుడు నడిచిన కారణాన్ని బట్టి, దేవుని మాట వారు విన్నారు కాబట్టి, అలా చేశారు కాబట్టి వారు అద్భుతాలు చూడగలిగారు. ఈరోజు వాక్యం వింటున్న మనము కూడా, నీవు అమ్మా ఎలాంటి ప్రాకారము అడ్డుగా ఉంది, ఈరోజు ఎలాంటి ప్రాకారము నీకు అడ్డుగా నిలబడుతుంది, అది ఏ సమస్య ద్వారానైనా, ఏ కష్టము ద్వారానైనా, ఏ ఇబ్బంది ద్వారానైనా, దేవుని బిడ్డలారా ఈ సమస్య ఎందుకు నా ఇంటిలో నుంచి పోవడం లేదని నువ్వు అనుకుంటూ ఉంటుంటే, ఒక సేవకునిగా చెప్తున్నాను, నువ్వు నమ్మి ఈరోజు ఇక్కడ దేవుని సన్నిధిలో నుంచి నువ్వు వెళ్ళు, నీవు నా దేవుడిని ఇంటిలో అద్భుతం చేయబోతున్నాడు, ఆశ్చర్యకరమైన కార్యం చేయబోతున్నాడు. ఈరోజు అలాంటి భయంకరమైన ప్రాకారము నా దేవుడిని ఇంటిలో కూలగొట్టబోతున్నాడు. నీకు శాంతిని ఇవ్వబోతున్నాడు, నీకు సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు, నీకు ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు. ఈరోజు నమ్మిని ప్రభుని స్తుతించు, ప్రభుని ఘనపరచు. గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు నేను ప్రకటించుచున్న యేసు అందుంచి అంటాడు, లోకమిచ్చు మా శాంతి కాదు నేను ఇచ్చేది, లోకమిచ్చే శాంతి కాదు, నేనిచ్చే శాంతి నిరంతరం ఉంటుంది.
అలాగున ప్రియ దేవుని బిడ్డలారా, ఎలాంటి ప్రాకారముతో వచ్చి కూర్చొని, అయ్యో ఈ కార్యం నా బ్రతుకులో జరగలేదే, అయ్యో ఎలాందుకు నా జీవితంలో జరుగుతలేదు. ఒకవేళ ప్రభుని నమ్మావా, ఒకవేళ ప్రభుని నమ్మలేదా, నా దేవునికి అక్కరలేదది. నా దేవుడు చూస్తుంది ఒక్కటే, నా వారి హృదయం ఎలా ఉంది నా సన్నిధిలో అని దేవుడు చూస్తున్నాడు. అమ్మా అయ్యా, ఎక్కడ కూర్చొని నువ్వు వింటూ ఉన్నా నీ జీవితంలో కూడా నా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. నీ జీవితంలో కూడా ఆశ్చర్యకరమైన కార్యము దేవుడు చేయబోతున్నాడు. ప్రియ సంగమా, ఎలాంటి అడ్డైనా ఆటంకాలైనా నా దేవుడు కూర్చున్న మన జీవితాలలో, ఇళ్ళలో కూర్చొని వింటున్న వారి జీవితాలలో గొప్ప కార్యము దేవుడు జరిగించబోతున్నాడు. నమ్మిన వారు స్తోత్రాలు చెల్లిస్తారా? ఘనముగా చెల్లిస్తారా? గంభీరంగా చెల్లిస్తారా? సంతోషంతో చెల్లిస్తారా? హృదయపూర్వకముగా ఆమా సంతోషముతో హృదయపూర్వకంగా ప్రభుని గణపరచు. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతం 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 అండి. గొప్ప కార్యము దేవుడు జరిగించగలిగిన వాడు. దేవుడు చెప్పినట్టుగా కార్యం జరిగించారు. అమ్మా ప్రాకారములని దేవుడు కూలగొట్టినట్టుగా చూస్తున్నాం. ఈరోజు ఎలాంటి ప్రాకారం నీకు అడ్డుగా ఉంది? ఒకవేళ అమ్మా కార్యాలు జరగక అమ్మా నువ్వు కృంగిపోతున్నావా? అయ్యా బాధపడుతున్నావా? ఎందుకు నా జీవితంలో కార్యం జరగలేదని నువ్వు అనుకుంటున్నావా? నా ప్రభు అంటున్నాడు, ఆ రోజు ప్రాకారములను కూలగొట్టిన నేను ఈరోజు మీ కుటుంబాలలో అడ్డుగా ఉంటున్న ప్రతి ప్రాకారమును నేను కూలగొట్టుకుంటాను. నమ్మిన వారి స్తోత్రాలు చెప్తారా? ప్రియ సంగమా, నీ ముందర నడిచేవాడు ప్రాకారములను కూలగొట్టేవాడు. ఒకటి పారిపోతున్న సమయంలో యోనాతో అంటున్నాడు, నువ్వు పారిపోకు యోనా, నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి అని అంటున్నాడు. ఒకటి ప్రాకారములని కూలగొట్టేవాడు, మన ముందర నడిచేవాడు. రెండవది, ఏ విషయంలో కూడా మనం తొందరపడద్దు, పారిపోవద్దు. ఎందుకు ఇలాగున అయ్యో జరుగుతుందని నువ్వు ఎప్పుడూ బాధపడద్దు. యోనాతో అంటున్నాడు, యోనా నువ్వు పారిపోకు, నీ జీవితంలో నిన్ను నిలబెట్టుకొని నేను అద్భుతాలు చేయవచ్చు. ఒకటి ప్రాకారములను కూలగొట్టేవాడు. ఒకటి రెండవది, దేవుని బిడ్డలారా పారిపోకుండా గొప్ప కార్యాలు చేసేవాడు. మూడవదికి చూస్తే మన పక్షాన దేవుడు యుద్ధం చేసేవాడు. ద్వితీయోపదేశ కాండం 1:30-31, అలాగని యోబు గ్రంథం 7:1, అలాగని నిర్గమ కాండం 14:25, అమ్మా మొదటి సమయాలు 4:7, అలాగని గలతీయులకు రాసిన పత్రిక 5:17, యాకోబు రాసిన పత్రిక 4:1 అంటాడు. మన పక్షాన ఆయన యుద్ధము చేసే దేవుడు. ఎవరి విషయంలో మనం యుద్ధం చేసే అవసరం లేదు. మన ముందర నడిచే దేవుడు ప్రాకారములను కూలగొడతాడు. రెండవది, మన ముందర నడిచేవాడు అమ్మా కృంగిపోయి పారిపోయే అవసరం లేదు. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మూడవదిగా మన ముందర నడిచే దేవుడు మన పక్షాన యుద్ధము చేసి గొప్ప జయ జీవితాన్ని ఇవ్వగలిగిన వాడు. నాలుగవదిగా మన ముందర నడిచేవాడు అమ్మా ఒక గొప్ప దేశాన్ని. ఈరోజు దేవుని బిడ్డ ప్రభుని ఎందుకు నమ్మాలి, ప్రభుని ఎందుకు తెలుసుకోవాలి అంటే, ఈ మానవునికి ఈ లోకంలో ఇది శాశ్వతమైనది కాదు. ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు అమ్మా, ఏ కాలంలో వెళ్ళిపోతామో తెలియదు, ఏ రోజో తెలియదు, ఏ జామో తెలియదు. కానీ ఒకటి నేను చెప్పగలుగుతాను, రేపు నేను బతుకుతాను అన్నవారు ఎవరైనా గ్యారంటీ మీరు ఇవ్వగలుగుతారా? కానీ నా జీవితం గురించి నేనైతే ఇయ్యలేను. నేను రేపు బతుకుతాను అని మట్టుకు నేను ధైర్యంగా చెప్పలేను. ఎందుకో తెలుసా? గ్యారంటీ లేని జీవితాలు. కానీ అలాంటి వారికి అమ్మా యుగ యుగములు జీవించే జీవితం దేవుడు ఒక గొప్ప దేశాన్ని. మన ముందర నడిచే దేవుడు అమ్మా ప్రాకారములను కూలగొట్టే దేవుడు. మన ముందర నడిచే దేవుడు అమ్మా పరిగెత్తకుండా నిలబడి దేవుని కార్యాలు చూసేవారము. అలాగని మూడవదిగా మన ముందర నడిచే దేవుడు మన పక్షాన యుద్ధము చేసే దేవుడు. నాలుగవదిగా చూస్తే అమ్మా మన ముందర నడిచే దేవుడు ఒక గొప్ప దేశాన్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు అంటున్నాడు, దేవుడు నేను వెళ్ళిపోయే సమయం వచ్చింది, నేను ఇక్కడ ఉండేది కాదు, నేను వెళ్ళిపోతున్నాను. ఒక రాజ్యం ఉంది నా కొరకు, నా ప్రభు సిద్ధపరుస్తున్నాడు, ఆ రాజ్యంలోనికి నేను వెళ్ళాలి అని పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఇది శాశ్వతమైనది కాదు. నువ్వు బ్రతికి ఉంటే 60, బ్రతికి ఉంటే 70, అమ్మా బ్రతికి ఉంటే 50, ఇంకా ఆయుష్ ఉంటే 80, ఇంకా ఆయుష్
ఇంకా 80 తర్వాత ఆయుష్ అంటే కష్టమేనా? నేను అనుకుంటున్నా 80 తర్వాత ఆయుష్ కష్టమే. ఎందుకో తెలుసా? ఒకరి మీద ఆధారపడాలి. 80 సంవత్సరాలు దాటిందంటే ఒకరి మీద ఆధారపడాలి. 2 రోజులు బాగా చూస్తారు, 3 రోజులు బాగా చూస్తారు. మంచిగా ప్రేమించిన కుమార్తె కూడా 2-3 రోజులు చూస్తుంది. తర్వాత ఈ ముసలిది ఎప్పుడు చచ్చిపోతుందో, ఈ ముసలోడు ఎప్పుడు చచ్చిపోతాడు కదా. కానీ 80 సంవత్సరాలు దాటితే ఇది స్థితి. కానీ మంచి ఆరోగ్యం ఉన్నప్పుడే మేము ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రభా అయ్యా ఆఖరి క్షణం వరకు కూడా నీ సువార్త చెప్పి అక్కడి నుంచే మేము నీ యొద్దకు రావాలి ప్రభా అని ఎప్పుడు కూడా మేము ప్రార్థన చేసుకుంటూ ఉంటుంటాం. 4వదిగా దేశాన్ని ఇచ్చే దేవుడు, మన ముందు నడిచేవాడు. ఒక గొప్ప దేశాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరుచుతున్నాడు. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయంలో మొదటి నుంచి మనం చదువుకుంటూ పోతే ఆయన అంటాడు, నేను వెళుతున్నాను మీ కొరకు అయ్యా దేశమును సిద్ధపరుస్తున్నాను. ఆ దేశంలో మంచి ఇల్లు సిద్ధపరిచి నా సమయం ఎప్పుడు అవుతుందో అప్పుడు నేను తిరిగి 2వ రాకడలో రానై ఉన్నాను. అప్పుడు మిమ్మల్ని నేను తీసుకొని వెళ్ళబోతున్నాను అంటున్నాను. ప్రియ సహోదరి, ఇక్కడ కష్టమైన బాధ అయినా ప్రభు నమ్ముకుంటే ఏదో అంటుంటారు. ఈరోజు దేవుని సంగమా, మేము అమ్మా మా కులము ఎప్పుడు చెప్పాం, కానీ సాక్ష్యంలో కాబట్టి చెప్తున్నా. మా కులం దేవుని బిడ్డలారా, బ్రాహ్మణ కులము కంటే కూడా పెద్ద కులం. అలాంటి కులములో నుంచి దేవుడు మమ్మల్ని పిలుచుకున్నాడు. అమ్మా కులం మానవుడు పెట్టింది, మనిషి పెట్టి దేవుని బిడ్డ ఈరోజు ఆలోచన. కాబట్టి దేవుడు అమ్మా ఒక పురుషుణ్ణి ఒక స్త్రీని పుట్టించాడు, అంతే. ఎలా వచ్చాయి కులాలంటే మానవులు అవి అలా పుట్టించుకుంటూ వచ్చాయి, అంతే తప్ప కులాలు దేవుడు పుట్టించినవి కావు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని 4వదిగా మన ముందర నడిచేవాడు దేవుని బిడ్డల దేశమును ఇచ్చే దేవుడు. 5వదిగా చూస్తే అమ్మ మెట్టగా ఉన్న స్థలమును సరాలము చేసే దేవుడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. యెషయా గ్రంథం 41లో కూడా అక్కడ మనం చూడగలుగుతాం. దేవుని బిడ్డలరా, మెట్టలుగా ఉన్న స్థలాలని అది సరాలము చేయగలిగిన వాడు మన ముందర నడిచి. మన ముందర నడిచే దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడో తెలుసా? ప్రాకారములను కూలగొట్టే దేవుడు. 2వది పిరికితనాన్ని తీసివేసే దేవుడు. 3వది ప్రియ దేవుని బిడ్డలు మన పక్షాన యుద్ధము చేసే దేవుడు. మన ముందర నడిచే దేవుడు ఒక గొప్ప దేశాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరచుతాం. అమ్మా మన ముందర నడిచే దేవుడు అమ్మా మెట్టగా ఉన్న స్థలములోని సరాలము చేసే దేవుడు. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో నుంచి నిన్ను నన్ను విడిపించి గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు. ఆఖరిగా ఒక మాట దేవుని బిడ్డలారా, యోహాను సువార్తలో 10:4, యోహాను సువార్త 10:10లో కూడా మనం చూడగలం. జీవముని ఇచ్చే దేవుడు, దేశములో నిరంతరము జీవించే జీవితాన్ని దేవుడు మనకి ఇవ్వబోతుంది. దేశమే కాదండి, ఆ దేశంలో నిత్యత్వంలో నిరంతరము జీవించే భాగ్యం, ధన్యత. ఈరోజు చాలా వరకు ఎలా ఉందో తెలుసా? మనిషి చనిపోయిన తర్వాత కుక్కగా పుడతారని కొంతమంది ఆవుగా పుడతారని కొంతమంది. కాదండి, మనిషికి ఇచ్చింది జన్మ దేవుడు ఒకే ఒక జన్మ, ఈ జన్మలో నువ్వు తెలుసుకొని నిజమైన దేవుని ఎరిగి దేవుని తట్టు తిరగగలిగితే బతికేది కొద్ది కాలమైనా, ఆ కొద్ది కాలంలో ప్రభువును మిమ్మల్ని నడిపిస్తాడు. తర్వాత నీ చెయ్యి పట్టుకొని ఆయన దేశానికి తీసుకొని వెళ్ళి నిత్య జీవం, నిరంతరము జీవించే జీవితం ఆ ప్రభువు మీ అందరికీ దేవుడు అనుగ్రహించాడు. క్రీస్తు సువార్త స్వస్థత మహాసభలు అని దేవుని బిడ్డల పాంప్లెట్లు ఉంది కదా. అలాగని దేవుడు మా నిత్యత్వానికి తీసుకొని వెళ్ళడానికి దేవుడు నిన్ను రక్షించుకొని ఆ నిత్యత్వంలో నిరంతరము జీవించే భాగ్యము దేవుడు ఇస్తాడు. నీ ముందర నడిచే దేవుడు ఒకటి ప్రాకారములను కూలగొట్టే దేవుడు. 2వది చూస్తే పిరికితనాన్ని పోగొట్టే దేవుడు. నీ ముందర నడిచే దేవుడు నీ పక్షాన నిలబడి యుద్ధము చేయగలిగిన దేవుడు. 4వదిగా నీకు ఒక గొప్ప దేశాన్ని దేవుడు నీకు ఇవ్వబోతుంది. నీ ముందర నడిచే దేవుడు అమ్మా గొప్ప దేశంలో చక్కటి జీవించే జీవం నీకు నీ దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆఖరిగా చూచినట్టయితే గొప్ప స్వస్థత దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అమ్మా రక్తస్రావం కలిగిన స్త్రీ అంటుంది, అయ్యా ఆయన ఈ దారి గుండా వస్తున్నాడు. ఈరోజు నాయుడుపేటలో దేవుడు వచ్చాడు.
నాయుడుపేటలో దేవుడు ఇచ్చాడు. ఆ రోజు రక్తస్రావం కలిగిన స్త్రీ అంటుంది, అయ్యో ఈ దారి గుండా అయ్యో యేసుక్రీస్తు ప్రభు వస్తున్నాడు, ఆయన వస్త్రపు చెంగు నేను ముట్టుకుంటే చాలు నేను స్వస్థపరచబడతాను. ఎన్నో హాస్పిటల్ తిరిగిందండి అమ్మా, ఎంతో మాంత్రికుల దగ్గరికి వెళ్ళింది అమ్మా, హాస్పిటల్ తిరిగింది, తన డబ్బంతా అమ్మా వ్యర్థము చేసుకుంది. ఆఖరికి లాస్ట్ మూమెంట్లో అయ్యో ఈ మార్గము గుండా యేసుక్రీస్తు ప్రభు వస్తున్నాడని ఎరిగి ఆ రక్తం స్రావం కలిగిన స్త్రీ ఆయన వస్త్రపు చెంగు నేను ముడితే చాలని అనుకున్నది. అంత గుంపులో విశ్వాసముతో పోయి ఆయన వస్త్రమును ముట్టింది. ప్రియ సంగమా, క్షణములోనేనండి, నిమిషము కూడా కాదు, క్షణములోనే ఆ రక్త స్రావం కలిగిన స్త్రీ వెంటనే స్వస్థపరచబడింది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, ఎలాంటి భయంకరమైన అనారోగ్యముతో ఉన్న నా దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు. ఒకటి ఆయన యుద్ధకు వచ్చినట్టయితే గొప్ప కార్యాలు నా దేవుడు నీ ముందర నిలబడి అద్భుతాలు చేయబోతున్నాడు. రెండవది, ఎలాంటి బలహీనతలు ఉన్నా నా దేవుడు గొప్ప కార్యాలు, గొప్ప స్వస్థత నా ప్రభు మీకు ఇచ్చి, గొప్ప దీవెన, గొప్ప స్వస్థత నా ప్రభు మీ అందరికీ ఇచ్చి, అలాగనే ఇక్కడ నాయుడుపేటలో ఇళ్ళలో కూర్చున్న ప్రతి బిడ్డల జీవితాలలో కూడా నా దేవుడు చేయబోతున్నాడు. ఇలాంటి గొప్ప కార్యాలు మీ ఇంటిలో నా ప్రభు చేయబోతున్నాడని తెలియచేస్తూ, ఒక సేవకునిగా ఈ గొప్ప కార్యాలు కూర్చున్న మీ బ్రతుకులలో కూడా నా ప్రభు చేయబోతున్నాడు. మన ముందర, నీ ముందర, నా ముందర నడిచే దేవుడు ఈ గొప్ప కార్యాలు మన బ్రతుకులలో దేవుడు చేయబోతున్నాడు. ఆగిపోయాయా? చింతించకు, వీటిని కూలగొట్టి గొప్ప శాంతిని కూర్చున్న నీ జీవితంలో నా దేవుడు ఇవ్వబోతున్నాడు. గొప్ప సంతోషం ఇవ్వబోతున్నాడు, గొప్ప ఆనందం ఇవ్వబోతున్నాడు. నమ్మి ఈ స్థలములో నుంచి వెళ్ళు, గొప్ప కార్యాలు నా దేవుడు చేయబోతున్నాడు. ఇటు మాటలు మీ హృదయాలలో దేవుడు నూరంతలుగా ఫలింపచేసి నడిపించునుగాక. ఈ సమయం ఇచ్చిన పాస్టర్ విక్టరయ్య గారిని బట్టి, అలాగనే పాస్టర్ శారదమ్మని బట్టి వందనాలు చెల్లిస్తూ నా మాటలను నేను ఇక్కడ ముగిస్తూ ఉన్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. అమ్మా స్తుతిస్తే